నమస్తే. ఈవేళ మనం చూడబోయే టిప్స్ ఏంటంటే మన శరీరంలోని టాక్సిన్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి. ఇది మనం అందరికీ కొన్ని పద్ధతులు తెలుసు. లూజ్ మోషన్స్కి వేసుకుంటే వస్తాయి, వామిటింగ్ చేస్తే వస్తాయి, ఇలా మన స్టీమ్ బాత్ చేసుకుంటే టాక్సిన్స్ బయటకు వస్తాయి. ఇవన్నీ కొంతమందికి తెలుసు. కానీ దానికన్నా ఎక్కువగా చాలా ప్రెషియస్ ఒక టాక్సిన్ రిమూవర్ మా సిద్ధ గురువు గారు ఇచ్చారు ఇవాళ. ఇది అందరికీ జనాలకి చెప్తే జనానికి యూజ్ అవుతుందమ్మా చెప్పు అని చెప్పారు. సో దట్ ఇది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. జనరల్గా సిద్ధగురు గారు కొన్ని టిప్స్ చెప్పి ఇది ఇప్పుడే కాదు జనానికి, ఇది కొద్ది రోజులు పోయినాక చెప్పాలి అంటారు. కొన్ని చెప్పమని చెప్తారు. అలా చెప్పమని చెప్పినది ఈ టాక్సిన్ రిమూవర్ కూడా. ఇదేంటంటే మన బాడీలో మోషన్స్, మనం తీసుకునే ఆహారంలో నుంచి మనకి అన్ని టాక్సిన్స్ కంప్లీట్ మోషన్ ద్వారా బయటకు వచ్చేయాలి. అది పద్ధతి. లేదంటే స్వెట్ ద్వారా బయటకు వచ్చేయాలి, లేదంటే యూరిన్ ద్వారా బయటికి రావాలి, లేదంటే వామిట్ వస్తుంది కదా, వామిట్ ద్వారా బయటకు రావాలి. మనం ఏంటంటే వామిట్ వస్తుంది అని అంటే టాక్సిన్ వస్తుంది అని అనుకోం. మనం ఏదో తిన్న ఫుడ్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఇంకా బలం పోతుంది అనే దృష్ట్యా మనం దాన్ని ఆపుతాం. ఒక లెమన్ మనం స్మెల్ చేయడం, లేకపోతే ట్యాబ్లెట్ వేసుకోవడం, ఏదో ఒకటి చేసి వక్ వేసుకోవడం, ఇలా చేసి మనం టాక్సిన్స్ని ఆపుతాం. ఈ టాక్సిన్ ఫుడ్ వామిట్ వస్తుంది కదా, ఈ టాక్సిన్ ఫుడ్ ఏమవుతుంది అంటే మళ్ళీ డైజెస్ట్ అయ్యి ఇదే టాక్సిన్ ఫుడ్ మనకి బ్లడ్లో కలుస్తుంది. అందుకే జనరల్గా మనకి వామిట్ వస్తుంది అని అంటే ఆపకూడదు, వామిట్ చేసేయాలి. మనం ఫింగర్ పెట్టైనా నోట్లో పెట్టైనా వామిట్ చేసేయాలి. అలాగే లూజ్ మోషన్ వస్తూ ఉంది అంటే లూజ్ మోషన్ ఒక 4 సార్లు వెళ్ళంగానే మనకి టైర్డ్ అయిపోతుంది, ఇంకా నా వల్ల కాలేదు బాబు అని ఏదో ఒక ట్యాబ్లెట్ వేసేసుకుంటాం. అది కూడా రాంగ్ అనమాట. లూజ్ మోషన్స్ మనకి భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే లూజ్ మోషన్స్, వామిటింగ్స్, కోల్డ్, కాఫ్, స్నీజింగ్, ఫీవర్, ఈ 6 కూడా భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఇవన్నీ బయటకు వస్తేనే మన టాక్సిన్స్ మనకి బయటకు వస్తూ ఉంటాయి. లేకపోతే ఈ టాక్సిన్స్ అక్యుములేట్ అయిపోతూనే ఉంటుంది అనమాట లోపల. మనం ఎవరన్నా చెప్పండి, మీరే ఆలోచించుకోండి, ఎవరైనా ఇవన్నీ వస్తే గమ్మన ఉంటామా? అది రానిలే అని చెప్పి ఎవరైనా సరే మనకు తెలిసిన చిన్న వైద్యమైనా చేసేసుకుంటాం. పెద్ద వైద్యానికి పోకపోయినా ఇప్పుడు స్నీజింగ్ వచ్చింది అంటే మనం ఆవిరి పట్టేసుకుంటాం. సో అది న్యాచురల్. అంటే ఏం చెప్తారంటే న్యాచురల్ వైద్యం కూడా చేయొద్దు, అది బయటికి రాని అంటారు. ఇప్పుడు కోల్డ్ వచ్చింది అంటే దానికి ఏదో పసుపు వేసుకొని తాగేస్తాం, ఏదో ఒకటి న్యాచురల్ రెమెడీ అయినా వాడతాం కదా. న్యాచురల్ రెమెడీ అనేది చిన్న రౌడీ అయితే ఇంకా కొన్ని పెద్ద రౌడీస్ ఉంటాయి మెడిసిన్స్ మనకి. అలా ఏదైనా రౌడీయే కదా. మీరు ఏది కూడా దాన్ని ఆపడానికి ట్రై చేయకండి అని చెప్తారనమాట మా సిద్ధగురువు గారు. ఈ 6 విషయాలు కూడా భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ అనమాట. ఈ గిఫ్ట్ని మనకి ప్రెషియస్గా మనం యూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా కదా. సో ఇప్పుడు సిద్ధగురువు గారు ఇచ్చిన ఈ టాక్సిన్స్ని రిమూవ్ చేసుకోవడానికి ఏమైతే ఉన్నాయి మెథడాలజీ చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తారు, ఎండాకాలం కూడా కదా ఇప్పుడు, కాబట్టి కాకరకాయలు ఒక 1/2 కేజీ కానీ 1/2 కేజీ కానీ కేజీ కానీ ఎంతమంది ఇంట్లో ఉన్నారో దాన్ని బట్టి మీరు ఫస్ట్ కొద్దిగా చేసుకొని చూడండి. ఒక 1/2 కేజీ చేసుకొని చూడండి. 1/2 కేజీ కాకరకాయలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసేసి లోపల ఉన్న సీడ్స్ అంతా తీసేయాలి. సీడ్స్ అంతా తీసేసి సన్నగా కట్ చేసుకొని ఎండలో పెట్టేయండి. ఒక ప్లేట్లో ఎండలో పెట్టేస్తే బాగా ఎండిపోతాయి. ఈ ఎండాకాలం కూడా వచ్చినాయి కదా మనకి, బాగా ఒరుగుల్లా అయిపోతాయి అన్నమాట. ఇలా ముట్టుకుంటే విరిగిపోవాలి, అలా అయిపోవాలి అది ఆ కాకరకాయలు. అలా అయిపోయినాక మనం ఏం చేస్తాం, దాన్ని ఒక ప్లేట్లో పెద్ద ప్లేట్లో పోసేసుకొని దాని మధ్యలో అడుగులో నుంచి మనం పచ్చకర్పూరం, స్వీట్లో వాటిలో వేస్తాం కదా పచ్చకర్పూరం, అది తినే కర్పూరం, దాన్ని పెట్టి వెలిగించాలి. ఎందుకనంటే మనం మామూలు కర్పూరం పెట్టి వెలిగిస్తే మనం దీన్ని తినబోతున్నాం. సో కాబట్టి పచ్చకర్పూరం పెట్టమన్నారు. పచ్చకర్పూరం పెట్టి మనం వెలిగించాలి. అది వెలిగేప్పటికీ దానిలో ఈ కాకరకాయ ఒరుగులంతా కూడా బాగా వెలిగి ఒక యాష్ లాగా బూడిదలా అయిపోతుంది. అంతవరకు వెలగాలి, బూడిదలా అయిపోవాలి ఈ కాకరకాయ ఒరుగులు. అంటే సరిపోకపోతే ఇంకొంచెం మనం పచ్చకర్పూరం ఎంతైనా పెట్టుకొని దాన్ని బాగా వెలిగించేస్తే అది బూడిదలా అయిపోతుంది. ఇంతే అనమాట. ఈ బూడిదలా అయిపోయింది కదా, ఈ బూడిదని తీసి ఒక గాజు బాటిల్లో వేసి పెట్టుకోండి. దీన్ని ఏం చేయాలి, మనం రోజు మన థమ్ ఫింగర్ అండ్ ద 4 ఫింగర్, చూపుడు వేలు అండ్ ద బొటన వేలు, ఈ 2 వేళ్ళు ఇలా తీసుకుంటూ ఒక పించ్ అంటాం.
ఆ ఒక పించ్ తీసుకొని మన అరిచేతుల్లో వేసుకొని, మన అరిచేతుల్లోనే వేసుకోవాలి, ప్లేట్లో కాదు. మన అరిచేతుల్లో లెఫ్ట్ హ్యాండ్లో కూడా వేసుకొని కొద్దిగా తేనె కలిపేసి దాన్ని మనం నాలుకతో నాకేయాలి. సో ఇలా ఎన్ని రోజులకు చేయాలి? 48 డేస్కి చేయాలి. కంటిన్యూగా 48 డేస్ ఒక్కసారి అంతే. ఒక పించ్ తీసుకొని వేస్తే చాలట. ఎవరెవరు తినకూడదు అంటే 7 ఇయర్స్ లోపు పిల్లలకి ఇవ్వద్దండి. అండ్ ప్రెగ్నెంట్గా ఉన్నవాళ్ళు తినొద్దు. ఆఫ్టర్ డెలివరీ ఒక 3 months తర్వాత తీసుకోవచ్చు. కానీ ప్రెగ్నెంట్ లేడీస్ తినొద్దు. 7 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి తినొద్దు. 7 ఇయర్స్ దాటింది, 8th ఇయర్ వచ్చింది అంటే ఇంకా అక్కడి నుంచి పిల్లలకి కూడా సేమ్ అదే ఒక పించ్ అనమాట. ఒక పించ్ ఇచ్చి వాళ్ళ చేతుల్లోనే వేయాలి. వాళ్ళ చేతుల్లోనే వేసి దాన్ని హనీతో కలిపేసి వాళ్ళనే చీకమని చెప్పేయాలి. ఇంతే అనమాట. ఈ 48 డేస్కి ఒక్క చిన్న రూల్ ఏంటంటే, అన్ని రిలీజియన్స్లో ఒక్కొక్క నెలలో మనం ఉపవాసాలు ఉంటాయి అన్నమాట కదా. ఇప్పుడు కార్తీక మాసంలో కొంతమంది ఉపవాసాలు ఉంటారు. ఇప్పుడు మన ముస్లిమ్స్లో అయితే రంజాన్ నెలలో 40 days ఉంటారు కదా. అలా పొద్దున ఏం తినకుండా ఆ టైంలో వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే నాన్ వెజ్ లేకుండా, పెద్ద కుక్కుడు ఫుడ్ లేకుండా తినేటప్పుడు చాలా బాగా పనిచేస్తుందట. అందుకే మనకు కూడా ఒక పూట పొంగల్ అనేది ఏం తప్పు చేయదు. సో పొంగల్ ఒక పూట తినే కాలంలో, అంటే ఏదైనా ఉపవాస కాలం మనకి ఉంటాయి కదా, కార్తీక మాసం ఇలాంటివి ఉంటాయి మనకి. అలా 48 డేస్కి ఒక పూట పొంగల్ మాత్రం తిని ఉండగలిగిన ఆ రోజుల్లో తింటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయట. లేకపోయినా తినండి, కానీ బెనిఫిట్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇలా తినాలి అని చెప్పారనమాట. సో ఇప్పుడు అలాంటి కాలంలో మీరు ఇది తీసుకోవడానికి ట్రై చేయండి. ఓన్లీ 48 డేస్ అండి. ఏముంది, కాకరకాయని ఎండబెట్టి దాన్ని బూడిద చేసి దాన్ని మనం తింటున్నాం. ఒక పించ్ తింటున్నాం అంతే. ఎంత ఈజీగా చూడండి. బాడీలోని టాక్సిన్స్ ఏదైతే ఉన్నాయో లోపల మొత్తం టాక్సిన్స్ రిమూవ్ అయిపోతాయట 48 డేస్కి. ఇది ఎప్పుడెప్పుడు తినొచ్చు? ఎన్ని రోజులకు ఒకసారి తినొచ్చు? సంవత్సరానికి 48 డేస్ అంతే. ఎంత ఈజీగా చూడండి. 48 డేస్ చేసుకున్నాక ఇంక వదిలేయడమే. తర్వాత నెక్స్ట్ ఇయరే మళ్ళీ మన దగ్గర ఉంది కదా అని కూడా తినకూడదు అనమాట. మనకి జనరల్గా అలవాటు ఉంటుంది కదా, మన దగ్గర ఉంది కదా అని చెప్పి తినేస్తూ ఉంటాం. అలా కూడా మనం చెయ్యకూడదు. మళ్ళీ ఇంకొక రెస్ట్రిక్షన్ ఏంటంటే, కాకరకాయలో మనం హైబ్రిడ్ కాకరకాయలు వాడొద్దు. చిన్నవి మనం నాటు కాకరకాయలు ఉంటాయి కదా, మన ఇళ్లలో పెరుగుతాయి కదా, అది హైబ్రిడ్ కాకుండా అలాంటి కాకరకాయ మన షాపుల్లో కూడా దొరుకుతాయి. నాటు కాకరకాయలు చిన్నవి ఉంటాయి. అవి తీసుకొని దానిలోనే ఇది చేసుకోవాలి. హైబ్రిడ్వి పనికిరాదు. దాని ఒక ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉంటాయట. సో ఇలా చేసుకొని ఇలా మనం తీసుకునేందు మూలన బాడీలోని మొత్తం టాక్సిన్స్ రిలీవ్ అవుతాయట. 1 yearకి అది బాగానే ఉంటుంది కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 48 డేస్కి. ఎంత ఈజీగా చూడండి. మా సిద్ధగురువు గారు చెప్పేది ఏదైనా కూడా 10 రూపాయలు ఖర్చు లేకుండా, అసలు చాలా ఖర్చే లేకుండా చేసే వైద్యమే చెప్తారు. ఏదైనా కానీ అంతే పూర్వం చేసుకునేవాళ్ళు కదా, అలాగే ఉంటుంది. ఆయన చెప్పే మొత్తం టిప్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఇది మీరు కూడా ట్రై చేసి చూసి మాకు కమెంట్స్లో తెలియచేయండి. చాలా ఈజీ అయిన మెథడాలజీ కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.